ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన్న ఈ రాత్రి నీ దయగలిగిన ప్రేమ కలిగిన స్వరాన్ని వినడానికి ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమ, దయ, జాలి, కనికరం కొరకై స్తోత్రాలు. నాయనా, నీ శక్తి కలిగిన బలమైన వాక్కును ఆత్మను పంపి నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా, ఈ మహిమ కలిగిన పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా, ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి, విశ్వాసం ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మనందరం మొదటి నుంచి 7 వచనాల వరకు ప్రభు దగ్గర నేర్చుకుంటా వచ్చాము. ఇందులో చాలా చక్కటి ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని గురించి మనందరం కూడా నేర్చుకుంటా వచ్చాము. సంఘమును గురించినటువంటి సంగతులు ఈ 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా సంఘమును గురించినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళే దేవుని కొరకైన సంఘము అనేటువంటి సంగతులు మనం చూడొచ్చు. సంఘంలో రక్షించబడినటువంటి పిల్లలు, రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళల్లో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అని అంటే, వాళ్ళు ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. చాలా మంది జీవితాల్లో ప్రార్థించాలి అనేటువంటి సంగతి అందరికీ తెలుసు, కానీ ఎలా ప్రార్థించాలి అనేటువంటి విషయాలు చాలా మందికి తెలియదు. నేను ఈ 2వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు దగ్గర దగ్గర 5 సెక్షన్లు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎంతమందికి ఏ విధంగా గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను 1 నుంచి 7 వచనాల్లో ఉన్న ప్రాముఖ్యత కొన్ని విషయాలు చెప్పి తర్వాత మనందరం కూడా 8వ వచనాన్ని ఈ దినాన మనం నేర్చుకుందాం. ముఖ్యంగా ప్రార్థించటం అంటే మనం దేవునితో మాట్లాడడం అనే విషయాలు మనకు బాగా తెలుసు. ఈ ప్రార్థనలో మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రాముఖ్యంగా ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థించాలి అనేటువంటిది ప్రాముఖ్యమైనదిగా మనం చూసాం. ఇలా ప్రార్థించడం వలన ఎవరికి సంతోషం అంటే దేవునికి సంతోషం. అంతేకాకుండా ఇది దేవుని యొక్క చిత్తమని మనకి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏది దేవుని చిత్తం అనంటే, సంఘము అనేది ప్రజలందరి కొరకు ప్రార్థించాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు, యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలని ఇది దేవుని యొక్క సంకల్పమని, ఇది దేవునికి అనుకూలమైనదని, ప్రజలందరూ కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో నేర్చుకుంటూ వచ్చాం. అందరం ప్రార్థన చేస్తున్నామని చెప్తాం, కానీ ఈ ప్రార్థనలో
భారభరితమైనటువంటి జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత నేను 8వ వచనం యొక్క ధ్యానంలోకి మనం వెళదాం. చూడండి నాన్న, నేను మొట్టమొదట మన పితరులు కానివ్వండి, అపోస్తుల్లో కానివ్వండి, పరిశుద్ధుల్లో కానివ్వండి, మనందరం కూడా పరిశీలించి చూస్తే వాళ్ళ జీవితాల్లో ఇతరుల కొరకు భారభరితమైన ప్రార్థనా జీవితాన్ని ఎలా కలిగి ఉన్నారు అనేది మనం చూడొచ్చు. అందులో ప్రాముఖ్యంగా ఈ టెక్స్ట్ అంతా రాస్తున్నటువంటి అపోస్తుడైన పౌలును కూడా మనం చూడొచ్చు. ముందల పౌలు యొక్క జీవితంలోంచి మనం ఆ భారభరితమైన ప్రార్థనా జీవితం గురించి మనం చూసుకున్న తర్వాత మనందరం 8వ వచనం యొక్క ధ్యానంలోకి వెళదాం. చదవండి నాన్న. రోమా పత్రికలో 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, నిహాల్ బాబు గారు బైబిల్ తీశారా? అపోస్తల కార్యాలు తీయలేదా? ఎక్కడ ఉంటుందో తెలీదా? తీ మరి. చదువున్నాను. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. మంచిది, వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని గురించిన ఆసక్తి కలిగినటువంటి ప్రజలే. కానీ వాళ్ళల్లో వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదంట. భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ భక్తి జ్ఞానానుసారమైంది కాదు అని వాక్యం చెప్తుంది. మరి మనకి ఈ విషయాలు ఎలా అర్థమవుతాయి? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎవరి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడంటే భక్తి తెలుసు, కానీ దేవునికి అనుకూలమైన భక్తి ఎవరైతే చేయట్లేదో వాళ్ళ కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే మన భాషలో, పరిభాషలో చెప్పాలంటే నామకార్థ సంఘ బిడ్డలను గురించి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు దేవుడంటే ప్రేమిస్తారు, దేవుడంటే భక్తి ఉంది, కానీ వీళ్ళు చేసే భక్తి దేవుని దృష్టికి అనుకూలమైంది కాదు. మరి చూడండి, నేను 7:30 అని చెప్పాను అనుకోండి, 8ంటికి వస్తాం మనం. అంటే వీళ్ళ భక్తిలో ఏముండదంటే జ్ఞానం ఉండదు, భయభక్తులు ఉండవు. 7:30కి దేవుని ఆత్మ మన కొరకు ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. మనందరి దృష్టిలో అభిప్రాయం ఏంటంటే పాస్టర్ గారు వస్తారంతే. మీరు ఎరగని సంగతి ఏంటో తెలిసిన, మాట ఇచ్చినప్పుడు సంఘ పరిచర్యలో మొట్టమొదట ప్రతి విషయంలో పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడుగా ఉంటాడు. ఎలాగా? ఏ మాట అయితే దేవునికి ఇచ్చామో ఆ మాట ప్రకారం నడిపించబడ్డం అనేది క్రమం, ఆత్మ యొక్క నడిపింపు. ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడంటే ఆసక్తే, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదంట. జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం, ఈ ప్రపంచాలను సృష్టించినటువంటి దేవుని జ్ఞానం. దేవుడు సృష్టించిన ప్రకృతి, సైన్సు, సోషలు, మ్యాథ్స్, ప్రకృతిలో నుంచి నేర్చుకుంటున్న ప్రజలు. చూడండి, దేవుడు కనుక ప్రకృతిని సృష్టించలేదనుకోండి, నేర్చుకుంటానికి ఏముంటాయి? ఆ పాఠాలు ఏమైనా ఉంటాయా నాన్న? దేవుడు ఈ ప్రకృతిని ఇవ్వకపోతే మీరు నేర్చుకోవడానికి పాఠాలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. భాషలు ఎవరిచ్చారు ప్రపంచానికి? ఇన్ని భాషలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దానికి లిపి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. భాషలు, లిపి అన్ని దేవుడిచ్చాడు. అవునా? చూడండి,
దేవుడు సృష్టించిన ప్రకృతిలో ఉన్న జ్ఞానం నేర్చుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కష్టపడుతున్నారు. అవునా? నేనేమంటానంటే ఈ ప్రపంచాలను మనలందరినీ సృష్టించిన సృష్టికర్త యొక్క జ్ఞానం నేర్చుకోవడానికి ఎవడొస్తున్నాడు? ఇప్పుడు పౌలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఈ సృష్టికర్తను గూర్చినటువంటి జ్ఞానం. ఇప్పుడు దేవుని జ్ఞానం నేర్చుకోమనడానికి దేవుడు పిలుస్తున్నాడయ్యా. దేవుడు పిలుస్తున్నాడా? మరి నేను పిలుస్తున్నానా? పాస్టర్ గారు పిలుస్తున్నాడా? చదవండి సామెతల పుస్తకం 1వ అధ్యాయం 22 నుంచి చదువునానా? సామెతల పుస్తకం 1వ అధ్యాయం 22 నుంచి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు. అపహాసకులారా, అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఆనందిస్తారు. బుద్ధిహీనులారా, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. చూడండి, దేవుని జ్ఞానం తెలియని వాళ్ళంతా ఎవరో చెప్తున్నాడు. బుద్ధిహీనులు, ఏనానా, జ్ఞానం లేని వాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, లెక్క చేయనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఈ గుంపులోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ప్రపంచం అంతా కూడా జ్ఞానము లేక నశించిపోతున్నారని హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం, హోషేయ పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం వీటిల్లో చెప్పబడుతుంది. మీరు గుర్తుపట్టగలుగుతున్నారా? జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారని రాయబడింది. చదివానా? హోషేయ పుస్తకం తీసావా? చదువు 4వ అధ్యాయం 3, 6 చూడు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అక్కడే కంటిన్యూ చేయిందా? కంటిన్యూ చేసావుగా. యాజకులు ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. నీ జనులు యాజకునితో జగడమారు వారితో పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలుదురు. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చూడండి, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా. ఇప్పుడు చూడ, జ్ఞానాన్ని విసర్జించేది ఎవరు? యాజకులే. పాస్టర్లకి జ్ఞానం అక్కర్లా. జ్ఞానాన్ని విడిచిపెట్టావు గనక నువ్వు యాజకుడుగా నాకు ఉండడానికి వీల్లేదు. మరి జ్ఞానం లేకుండా యాజకులు ఎట్ట అవుతున్నారు చెప్పండి? ఈ రోజున దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళు లేరు. ఆ జ్ఞానం నేర్చుకోలేకే తగాదులు, గొడవలు, మనస్పర్ధలు, సముద్రాలు, జలచరరాశులు అన్నీ నశించిపోతున్నాయి. గుర్తుపట్టేవాళ్ళు ఎవరున్నారు? ఈ రోజున ఒకరినొకరు ప్రేమ లేకుండా బ్రతుకుతున్నారంటే కారణం ఏంటో తెలిసినా? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే ఏమీ లేదంటే దేవుని భయం లేదు, దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారు. ఇప్పుడు జ్ఞానం లేక నశించిపోతున్నారని ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు చెప్తున్నాడు, బాబు మీరు జ్ఞానం లేక నశించిపోతున్నారు. కంటిన్యూ చేయనన్నా? సామెతల పుస్తకం 1వ అధ్యాయం 22. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును
జ్ఞానమును అసహించుకొందురు. జ్ఞానాన్ని అసహించుకుంటారు. నా గద్దింపు విని తిరుగుడి. నా గద్దింపు విని తిరగండి. ఆలకించుడి. నా ఆలకించండి. ఆత్మను మీ మీద చూడండి, కుమ్మరించుదును. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. నా ఉపదేశమును మీకు నా తెలియజేయుదును. ఉపదేశం మీకు తెలియజేసి నేర్పిస్తాను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను గద్దించినప్పుడు లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చూసారా, ఏ దేవుడైతే మనకు రక్షకుడిగా నిలబడి మనల్ని కాపాడుతూ వచ్చాడో ఆయన జ్ఞానాన్ని తెలివిని నువ్వు నేర్చుకోకపోతే మన బ్రతుకు వచ్చేటువంటి శ్రమలు అవి. ఈ రోజున సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని దేవుని జ్ఞానం నేర్చుకుంటారు, పంపించండి అంటే పంపించేవాళ్ళు ఉంటారండి. ఇవాళ ఏమోలేండి, ఎవరిని ఏం అనలేకపోతున్నాం, బాధపడుతున్నాం. ఏనానా లోక జ్ఞానం నేర్చుకోవడానికి ట్యూషన్లు ఏంటి, ప్రైవేట్లు ఏంటి, ఏం చెప్తాం చెప్పండి. దేవుడు ఏమంటాడంటే మీకు శ్రమ కలిగినప్పుడు నేను నవ్వుతానండి. దేవుడే విడిచిపెడితే ఇంకా ఏ మానవుడు బతకగలుగుతాడు భూమండలం మీద? దేవుడు విడిచిపెట్టిన ప్రజలకి ఈ భూమండలం మీద ఎవ్వరూ సహకరించరు. అందరూ ఎడబాసి ఒంటరైపోతారు, ఎవరు కూడా సహకరించరు. ఈరోజు రాత్రి నేను చెప్పేది ఏంటంటే, పౌలు ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనంటే, ఇశ్రాయేలు ప్రజలు తగిన జ్ఞానం కలిగిన వారిగా లేరు. అంటే ఆత్మల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే వాళ్ళు లేరు. ఒకవేళ అలా ప్రార్థించడానికి ఇష్టపడినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి అడుగు వేసి వాళ్ళు లాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. లోకము దాని సంగతులన్నీ గతించిపోతాయని చెప్పాడు. కానీ లోకంలో ఉన్న పద్ధతే మనకి మేలు చేస్తుందని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆసక్తి కలిగిన వాళ్ళే, కానీ పౌలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదంట. ఏ జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదు. మరి వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది? ఈ లోక సంబంధమైన మనుషుల చేత కల్పించబడిన జ్ఞానం ఉంది. ఇప్పుడు మనందరం కూడా బాధపడాల్సింది, ప్రార్థించవలసింది ఎవరి కొరకంటే దేవుడంటే ఆసక్తి కలిగిన ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళకేమి లేదంటే దైవ జ్ఞానం లేదు. దైవ జ్ఞానం మనిషిని ఎక్కడికి నడిపిస్తుంది అంటే నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు అంగలారుస్తుంది, ప్రార్థన చేస్తుంది. దైవ జ్ఞానం కలిగిన వాడు ప్రార్థనాత్మ కలిగి ఉంటాడు. మీకు భారం అంటే ఎలా ఉంటుందో నేను చూపించిన. ఇక్కడే మీరు చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. రోమాపత్రిక 9వ అధ్యాయం. నాకు బహు దుఃఖమును. ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటాడంటే నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. నేను క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. నేను అబద్ధమాడట్లేదు. చూడండి, ఇదే మాట మనం 1 తిమోతి పత్రికలో కూడా చదివాం. ఎక్కడ చదివాం చెప్పండి, టక్కని చెప్పండి. చెప్పరు. 2వ అధ్యాయం 7వ వచనంలోనే చదివాం. ఈరోజు మనం నేర్చుకునేది 8వ వచనం నేర్చుకోబోతున్నాం.
2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? ఈ సాక్ష్యం ఇచ్చుటకై సాక్ష్యం ఇచ్చుటకై ప్రకటించువాడను గాను నేను ప్రకటించువాడను గాను అపోస్తులుడను గాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, నేను చెప్పేది సత్యమే, నేను అబద్ధం ఆడతలేదు, నేను చెప్పేది సత్యమే. అంటే అర్థం ఏంటి? నేను సత్యం చెప్తున్నానంటే అర్థం ఏంటి? ఆ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాల్లో ఉన్న జీవితం నేను చేస్తున్నాను, ఇది సత్యము. ఎందుకంటే ఇందులో దేవుని సంకల్పం ఉంది, దేవుడు కోరుకున్నది ఇదే. ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి, ముఖ్యంగా నామకార్థ సంఘాల కొరకు ప్రార్థించాలి. మనుషుల చేత కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని బోధిస్తూ ప్రజలను మోసపరుస్తున్నటువంటి అబద్ధ బోధకులు చేతిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించాలి. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలంతా మంచి పరిశుద్ధులు, రక్షించబడిన వాళ్ళు అని అనుకుంటున్నారు. కాదు, వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? 9వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3 వచనాలు చదువునానా? నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. మళ్ళీ చెప్తున్నాడు, క్రీస్తునందు నేను నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం ఆడటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. సాధ్యమైన ఎడల సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఇశ్రాయేలీయులు గమనించారా? మహిమయు నిబంధనలను గమనించారా? నా సహోదరుల నిమిత్తం అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరే నశించిపోవడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అంటాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంత భారం కలిగి ఉన్నాడు? అవసరమైతే వాళ్ళందరి రక్షణ కొరకు నేను క్రీస్తు నుండి వేరైపోయి నశించిపోయినా పర్వాలేదు అంటున్నాడు. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి ప్రార్థించే మనసు ఉంటుంది, కానీ ఆసక్తితో ప్రార్థించే మనసు కావాలి. ఇప్పుడు పౌలు ఆసక్తి కలిగి ప్రజలు, తన తోటి ఇశ్రాయేలు ప్రజలు కానీ, తన రక్త సంబంధులు కానీ ఎవరు కూడా నశించిపోవడం ఇష్టం లేక, అవసరమైతే వాళ్ళందరూ రక్షించబడి నేను నశించిపోయి పాతాళానికి వెళ్ళిపోయినా పర్వాలేదు అంటాడు. అంత గొప్ప భారం కలిగిన వాడిగా ప్రార్థన చేస్తాడు. ఎవరి కొరకంటే జ్ఞానం ఉంది, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని గురించినటువంటి జ్ఞానం లేక, పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం లేక, నామకార్థ సంఘాలుగా నామకార్థ ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నాడు తన స్వజనుల కొరకు. ఈ రోజున మన ప్రార్థనలో ఎక్కడైనా వాక్యాన్ని స్పష్టంగా అంగీకరించి దేవుని యొక్క చిత్తము ద్వారా ప్రతి ఆత్మ క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన ఎదుగుతూ రక్షించబడి నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళటానికి ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? నామకార్థ సంఘాలు ఎన్నున్నాయి చెప్పండి? నామకార్థంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి? ఒక్క ఆత్మ కొరకు వాక్యం చెప్పి నామకార్థంగా ఉన్న వారికి నడిపించడానికి ఇష్టపడేవాళ్ళు ఉన్నారా? కానీ భారభరితమైన ప్రార్థనా జీవితాన్ని ఎవరు కలిగి ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. ఆయన జీవితాన్ని మనందరం కూడా చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు భారం అంటే ఏంటి? నీ సహోదరుడు నిమిత్తం ఎంత నష్టం కలిగినా అతను వాక్యమందు నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ దేవుడు కోరుకున్న వాక్య ప్రకారంగా జీవించడం కొరకు నిన్ను ఎన్నడైనా నష్టపోయావండి? పౌలు అంటాడు, నన్ను నేనే నశించిపోయినా పర్వాలేదు, నేను పాతాళానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నా స్వజనులు మాత్రం క్రీస్తునందు సంపూర్ణులై దేవుని జ్ఞానం కలిగి దైవ చిత్తానుసారంగా వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనకు ఉంటుందండి? ఏమోనండి, ఏం చెప్పలేం. ఈరోజు నేను చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, నీ కుటుంబ సమస్యల కొరకు, రోగాల కొరకు, ఉద్యోగాల కొరకు, పెళ్లిళ్ళ కొరకు, సమస్యల కొరకు, అప్పుల కొరకు ఉపవాసాలు ఉంటాం తెలుసు.
పిల్లల చదువుల కొరకు ఉపవాసాలు ఉంటుంది తెలుసు, కానీ ఒక వ్యక్తి నామకార్థ సంఘంలో ఎదుగుతున్నాడు, వాడి ఆత్మ నశించిపోతుందని పౌలులాగా భారం కలిగి అవసరమైతే తన కొరకు నష్టపోవడానికైనా ఇష్టపడతానని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారా? వాక్యం వింటాం అంతవరకే. వాక్యం విని దురద చెవులు గలవాళ్ళపై నడిపించబడతా ఉంటాం అంతే. బిడ్డలారా, తండ్రిగా నేను చెప్తున్నాను, ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. ఎందుకంటే దేవుని గురించినటువంటి జ్ఞానం మరి విసిదపరిచను అని రాయబడి ఉంది. అర్థం కాలేదండి అని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అర్థం కాని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను బోధిస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ జ్ఞానం లేకే నశించిపోతున్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానంలో ఇతరుల కొరకు ప్రార్థించడం, నామకార్థ సంఘాల కొరకు ప్రార్థించటం అనే విషయం అనేది, జ్ఞానం అనే సంగతి ఎవరికి అర్థమైంది? ఈ రోజున మన కళ్ళ ముందల మన పిల్లల కుటుంబాలు అందరూ నశించిపోతున్నా కూడా ఎవ్వరికీ జ్ఞానం లేదండి, భయం లేదు, భక్తి లేదు. అందుకనే తండ్రిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు అపోస్తులుడైన పౌలు. మనం కూడా క్రైస్తవులు అనబడిన వాళ్ళు నామకార్థ సంఘాల్లో, నిజంగాండి బైబిల్ చరిత్రలో ఏ స్త్రీని కూడా సంఘంలో నిలబెట్టి నువ్వు సేవకురాలు అని అభిషేకం చేసి నువ్వు సేవ చేయాలని స్త్రీలకు అప్పగించినట్టుగా బైబిల్ చరిత్రలో ఎక్కడా లేదు. ఒక్క స్త్రీనైనా సంఘ కాపరిగా నువ్వు ఉండాలమ్మా అని అభిషేకం చేసి పంపించిన దాఖలాలు ఒక్క రెఫరెన్స్ అంతా ఉందండి? ఇవాళ దుర్బోధల సంఘాల్లో కుప్పల జనం కూర్చుంటారు అక్కడ, అంతే. అందుకని వాళ్ళలో శరీర ప్రేమలు బయలుదేరతాయి తప్ప ఆత్మీయ భయభక్తులు ఉండవు. భయం లేదు అసలు ఏమాత్రం. వాక్య విషయంలో మరి వాళ్ళకి బాధ్యతలు ఏవి ఉండవండి. ఇక కొంతమంది అయితే ఇక మనం చెప్పక్కర్లా, ఆడు ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాళ్ళు చాలా మంది. బతికిన కాలం అంతా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయి ఆ 1,50,000 అట్లా జీతాలు తీసుకుంటూ రిటైర్ అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకొని సేవలు చేసేవాళ్ళు బొచ్చిన మంది పాస్టర్లు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర సంఘాల్లో కుప్పల జనం ఉంటారు. ఆడికి విశ్వాసం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు విశ్వాసాన్ని గురించి బోధించమంటే ఏం చెప్తాడు, ఏం బోధిస్తాడు చెప్పండి? ఈ రోజుల్లో దైవ జ్ఞానం లేని ప్రజల నిమిత్తం ప్రార్థించాలి అని అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఎంతమంది పాస్టర్లకి, ఎంతమంది సేవకులకి అర్థమవుద్ది, సంఘ పిల్లలకి అర్థమైద్ది? సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా చూసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని పౌలు అంటాడు, నేను సత్యమే చెప్తున్నాను, నేను అబద్ధం ఆడలేదని చెప్తాడు. ఆయన ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్లో చెప్పేది అదే. ఈ రోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. సత్యాన్ని గ్రహించిన వాళ్ళు అంతే, సత్యం గ్రహించకుండా ఉన్నవాళ్ళు అంతే అయిపోయారు. ఏ భారం లేదండి. ఇవాళ అపోస్తలుడైన పౌలుకున్న భారం ఏంటంటే, నామకార్థ సంఘాలుగా తయారైన తన స్వజనులు, తన ప్రజలు, 12 గోత్రాల వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు నిజంగా మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాడంట. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు, ఎన్ని మహత్కార్యాలు చూశారు, అయినా వాళ్ళకి సరైన మారు మనసు లేదంటాడు పౌలు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు పౌలును, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు పౌలును కొట్టి చంపేశారు. గమనించారండి? ఎందుకు? దైవజనుడంటే నీకెందుకు పడతలేదు? కారణం ఏంటి? వాక్యంలో ఉన్న సత్యము చెప్పినందుకే. ఈ రోజున గ్రహించేవాళ్ళు లేరు. ఎవరైతే ఏంటండి, అయ్యగారు కూడా వాక్యం బాగా చెప్తున్నాడు, బంగారంలో చెప్తున్నాడు. కాదు, దేవుడు కోరుకున్న ప్రకారంగా సేవ చేయడానికి వచ్చాడా రాలేదా? స్త్రీలు సంఘంలో పాస్టర్లుగా ఉండడానికి దేవుని వాక్యం ఎక్కడా లేదు. ఉంటే చెప్పండి, నాకు చూపించండి.
ఆ సోషల్ మీడియాలో మాటలు వింటున్నారు, కలిపి చెరిపే బోధలు వింటున్నారు. యేసయ్యకి కానీ అపోస్తులైన పౌలుకు కానీ అపోస్తులకు కానీ తెలియదండి సంఘంలో స్త్రీని కాపరిగా నిలబెట్టాలని. అపోస్తులు ఎక్కడ నీ పనులు చేశారా? చూపించండి, ఒక రెఫరెన్స్ చూపించండి. బుద్ధి జ్ఞానం లేదు. అదేమనంటే ఇప్పుడు ఏమంటారు తెలిసిన, ఆయన అంతే మాట్లాడతాడులేండి, మేము ఆయన్ని క్షమిస్తున్నాం, ఆయన మీద మేము ప్రేమ చూపిస్తున్నాం. గాడిద గుడ్డేం చూపించట్లే, ప్రేమ చూపిస్తున్నారా? వాక్యానికి విరుద్ధంగా బతుకుతున్నారా? చూడండి ముందల ఎంతకాలం రాజీ పడి మోసపోతారు. ఒక ప్రశ్న అడగడం చేత కాదు, ప్రశ్నకు ఆన్సర్ తీసుకోవడం కూడా చేత కాదు. దేవునికి మహిమ కలుగును. ఇలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. చూడండి 8వ వచనంలోకి వెళ్దాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్దాం. కావున ప్రతి స్థలమందును, ఇక్కడ చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. 8వ వచనం ఎప్పుడు కూడా ఈ పైన చెప్పినటువంటి 7 వచనాలను లింకప్ అయి ఉండేదే 8వ వచనం. 9వ వచనం నుంచి మళ్ళీ మారిపోద్ది. 9వ వచనం నుంచి 15వ వచనం వరకు సంఘములో స్త్రీలను గురించి మాట్లాడడం జరుగుతుంది. 8వ వచనం అంతా కూడా సంఘములో పురుషులను గురించి మాట్లాడడం జరిగింది. ఈ 2వ అధ్యాయం ప్రారంభం నుంచి సంఘ చరిత్ర, సంఘములో విశ్వాసుల పాత్ర, సేవకుల పాత్ర, స్త్రీల పాత్ర, పురుషుల పాత్ర ఎలాగుండాలో మొత్తం చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ప్రార్థన అనేటువంటి గుంపు ద్వారా ఈ సంఘ పరిచర్యలు ప్రారంభం జరిగింది. ఏ స్త్రీ అయినా పురుషుడైనా ప్రార్థనాత్మ లేకపోతే వాడు సంఘము అనబడడు. ప్రార్థించే విషయాలు కూడా నామకార్థ సంఘాల కొరకు మరి ఎక్కువగా ప్రార్థించాలి. చదవండి 8వ వచనాన్ని జ్ఞానంగా అర్థం చేసుకోండి. కావున ప్రతి స్థలమందును పురుషులు, చూడండి, కావున లేకపోతే పైన చెప్పిన విధంగా దాన్ని ఏమంటాం? ఇంగ్లీష్లో అయితే బట్ అంటాం. కావున అంటే పైన జరిగిన విషయాలతో సంబంధం కలిగి ఉండి అనే అర్థం వస్తుంది అక్కడ. అంటే 8వ వచనం మనం ప్రారంభం నుంచి అర్థం కావాలంటే పైన 7 వచనాలు నీకు అర్థమైనవి కాబట్టి అది అక్కడ ఈ కాంటెక్స్ట్ అంతా కూడా అలా ఉంటుంది, లింకప్ అయి. 7 వచనాలు నీకు అర్థమైతే కానీ 8వ వచనం సంపూర్ణంగా నీకు అర్థం కాదు. అంటే 7 వచనాలతో లింకప్ అయి ఉంటుంది 8వ వచనం. ఆ పైనున్న 7 వచనాలు నీకు అర్థమైతే 8వ వచనం నీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. లేకపోతే కింద విషయాలు నీకు ఏవి కూడా అర్థం కాదు. ఎందుకని అర్థం కాదు అనంటే ఒక సంఘములో చేర్చబడిన వ్యక్తి దేవుని చిత్తానుసారంగా ప్రజలందరి కొరకు ప్రార్థించాలి. ఇది వాక్యం చెప్పేటువంటి సత్యం. ప్రార్థించాలి. ప్రార్థన అనేక మంది ప్రజల రక్షణ కొరకు ప్రార్థించటం అనేది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు ఆయన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకంలో విమోచకుడుగా, రక్షకుడుగా దేవుడు పంపించాడు. ఇందుకు ఆయన గురించి ప్రకటించడానికి నేను అపోస్తలుడుగాను, మరి సేవకుడుగాను, బోధకుడుగాను నేను నియమించబడ్డాను. ఇది సత్యము అనేటువంటి విషయాలు 7 వచనాల్లో ఉన్న సంపూర్ణమైన సంగతులన్నీ కూడా నీకు అర్థమైన వాళ్ళకి ఈ 8వ వచనం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. మరియు ఇప్పుడు చూడండి 8వ వచనం యొక్క ప్రాముఖ్యతను కనుక మనం చూస్తే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు చూడండి. కావున ప్రతి స్థలమందు పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మధ్యలో విషయాలు పక్కన పెట్టి ప్రారంభ వచనం చివరి వచనం కలిపి చదివితే దేవుని దృష్టిలో పురుషులు అనేవాళ్ళు, సంఘములో చేర్చబడిన పురుషులు అనేవాళ్ళు ప్రార్థన చెయ్యాలంట. ప్రతి స్థలములో
మరి కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుకుంటున్నాడంట. ఎందుకు కోరుకుంటున్నాడు? కారణం ఏంటి? ఎందుకు కోరుకుంటున్నాడు? కారణం ఏంటంటే పైన 7 వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం కలిగి ఉండాలి. ఆ విషయంలో మనందరి పట్ల దేవుని సంకల్పమై ఉంది. అంటే పురుషుడు సంఘములో, ఇక్కడేమో పురుషుడు 8వ వచనం పురుషుడు గురించి చెప్తున్నాడు, 9వ వచనం నుంచి 15వ వచనం వరకు స్త్రీలను గురించి చెప్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి స్త్రీలను గురించి, పురుషుల గురించి చెప్తున్నాడు. అంటే వీళ్ళందరికీ ఏమి లింకప్ అయి ఉండాలి? 1వ వచనం నుండి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనంలో ఉన్నటువంటి జీవితం అంతా కూడా వీళ్ళు కలిగి ఉండాలి. నేనేమంటానంటే మరలా ఎందుకు ప్రత్యేకంగా పురుషులు ప్రార్థన కలిగిన వారై ఉండాలి అని మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు పైన 7 వచనాల్లో ఎందుకొరకు ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే మనకు కలిగే విషయాలు ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ సంఘములో పురుషుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు, ఎలాంటి జీవితం చేసేవాడయుండి ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీకు నేను స్కాట్లాండ్ గురించి మీకు ఒక విషయం నేను చెప్పొచ్చు. స్కాట్లాండ్లో జాన్ ఎనెక్స్ అనేటువంటి దైవజనుడు ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ఏమడిగాడంటే, ప్రభా ఈ స్కాట్లాండ్ నాకు ఇవ్వు, లేదంటే నా ప్రాణమైన తీసుకో అని ప్రార్థన చేసేవాడంట. ఈ స్కాట్లాండ్ దేశం మొత్తం ప్రభు కొరకు నేను సంపాదించాలి, ఒకవేళ అలా జరగకపోతే నా ప్రాణమైన తీసుకోమని ప్రార్థించేవాడంట. అంటే ఒక పురుషుడి యొక్క ప్రార్థన విలువను గురించి చెప్తున్నాను. ఈ రోజున స్కాట్లాండ్ మొత్తం, ఆ దేశం మొత్తం సంఘాలు ఈయన ద్వారా కట్టబడిన సంఘాలే ఆ స్కాట్లాండ్ దేశం మొత్తం ఉందండి. అంతేకాదు ఇంచుమించుగా చాలా దేశాల్లో ఈ జాన్ ఎనెక్సన్ అనేటువంటి ఆయన ప్రార్థన ద్వారా కట్టబడిన సంఘాలు చాలా విస్తరించింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సంఘములో ఒక పురుషుని యొక్క ప్రార్థన చాలా బలమైనది. ఇప్పుడు చూడండి, నేటి సంఘాల్లో మనం గనక చూస్తే ఎక్కడన్నా మీరు చూడండి, నేటి సంఘాల్లో పురుషులు ప్రార్థన చేసే సంఘాలు లేరండి. మీరు గమనించారో లేదో? కారణం ఏంటి చెప్పండి? పురుషులు ప్రార్థించాలి అంటే దేవుడు ఏమని చెప్తున్నా అంటే కోపమును సంశయమును మానాలంట. కోపాన్ని సంశయాన్ని విడిచిపెట్టిన వారయ్యుండి, పరిశుద్ధులయ్యుండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారయ్యుండి అనేకుల కొరకు ప్రార్థించాలి. ఇది పురుషులకు దేవుడు నియమించినటువంటి ప్రార్థనా జీవితం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రార్థనకి వెళితే చాలు అనుకుంటున్నారు, కానీ ప్రార్థించటం అనేది ఎంత విలువైందో ఎవరికి అర్థం కావట్లా. కొద్దో గొప్ప సంఘంలో ప్రార్థన చేయమంటే ఆడపిల్లలు కొద్దో గొప్ప నోరు తెరిచి ప్రార్థన చేస్తారు, పురుషులు అసలు ప్రార్థన చేయరు. కారణం ఏంటి చెప్పండి? సంఘంలో పురుషులంతా ఎలాగుంటారో తెలిసిన కోపమును సంశయమును కలిగిన వారే ఉంటారు. ఇప్పుడు నేనేమంటానంటే సంఘంలో చేర్చబడినటువంటి పురుషులు కోపమును సంశయమును ఎందుకు కలిగి ఉన్నారు? వాళ్ళు ఎందుకు విడిచిపెట్టట్లా అంటే అర్థం ఏంటో తెలిసిన, సంఘములో పురుషులు నేనెవరో తెలిసినా, నా బలం ఏంటో తెలిసినా, నా ఆస్తి ఏంటో తెలిసినా, నా పవర్ ఏంటో తెలిసినా, నా ఉద్యోగం ఏంటో తెలిసినా, నా జ్ఞానం ఏంటో తెలిసినా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు సంఘంలో. మీరు చూడండి, నేను మొన్న అనంతపూరు అక్కడ ఒక సంఘానికి వెళ్ళాను. నేను ఆ సంఘంలో సంఘ విశ్వాసులు, ముఖ్యంగా పురుషులు, మంచి మంచి ఉద్యోగస్తులు, మంచి టక్కు టై వేసుకొని మంచి గ్రాండ్గా ఉన్నారు. వాళ్ళు మందిరంలోకి అడుగు పెట్టినప్పుడు కనీసం వాళ్ళకున్న బూట్లు కూడా ఇప్పట్లేదండి. ఆ బూట్లతోనే బలిపీఠం దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఆయన పాస్టర్ గారు చెప్పిన పనులన్నీ చేస్తున్నారు, బూట్లతోనే చెప్పులతోనే తిరుగుతున్నారండి సంఘంలో. వాళ్ళందరూ చాలా రిచ్గా కనపడ్డారు నాకు. ఒక్కొక్కళ్ళ మెడలో చైన్లు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ మెడలో ఉంగరాలు, చేతులకు ఉంగరాలు ఉన్నాయి. చాలా రిచ్గా ఉన్నారు వాళ్ళంతా కూడా. అంటే వాళ్ళు సంఘములో పురుషులు ఎలాగుంటారు అనంటే, సంశయములు అంటే అర్థం ఏంటి? సరే, కోపం అంటే మనందరికీ తెలుసు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు కోపం ఎంత ప్రమాదకరం అంటే ఇతరులను కూడా చంపగలిగినటువంటి బలం ఉంటుంది కోపానికి. మనం కయ్యూని యొక్క జీవితంలో కూడా చూడొచ్చు బైబిల్లో. కయ్యూని యొక్క జీవితంలో మనం ఏం చూడగలిగాం? కోపము చేత తన సొంత తమ్ముడిని కూడా చంపగలిగినటువంటి బలం కలిగి పనిచేస్తుంది. ఇప్పుడు పురుషులు సంఘములో ప్రార్థించే వాళ్ళు లేరు అని అంటే అర్థం ఏంటి? పురుషులంతా దేనికుంటారంటే సంఘములో నేను గొప్ప, నేను గొప్ప, నేను బాగా సంపాదిస్తున్నాను, నా విలువ ఎక్కువ, నా డబ్బు ఎక్కువ, నా బల గర్వం ఎక్కువ అని నేను సంఘంలో పెత్తనాలు చేయడానికి, సంఘంలో ఇతరులను గద్దించడానికి వాళ్ళంతా కూడా పని చేస్తారు. ఇప్పుడు మనకి వాక్యం అర్థం కావాల్సింది ఏంటంటే సంశయములు అని రాయబడింది. సంశయములు అనే మాటకు అర్థం ఏంటి? సంశయములు అని అంటే అర్థం ఏంటి? సంశయాలంటే డౌట్లు, లేకపోతే అనుమానం అంటారు. ఇంకా వివరంగా వెళితే వివాదాలతో కూడినటువంటిది అని కూడా ఉంటది, గర్వముతో కూడినటువంటిది అని కూడా ఉంటది. సంశయములు అని అంటే చాలా అర్థాలు ఉన్నాయండి. హీబ్రూ కాంటెక్స్ట్ ప్రకారం చూస్తే వివాదములతో కూడినదై, లేకపోతే వాదముల చేత, లేకపోతే ఘర్షణల చేత అని ఉంటుందండి. అనుమానాల చేత, లేకపోతే డౌట్ల చేత అని ఉంటుందండి. ఇన్ని అర్థాలు ఉంటాయి ఆ మాటకి, సంశయములు అనే మాటకి. అంటే పురుషులంతా దేని కొరకు సంఘంలో పనిచేస్తారంటే గొడవలు ఆడడానికి, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి. ఎవరైనా వాళ్ళ సంఘం జోలికి కానీ, వాళ్ళ పిల్లల జోలికి కానీ, సంఘం జోలికి కానీ వస్తే, మా అయ్యగారు జోలికి కానీ, మా అమ్మగారు జోలికి కానీ వస్తే తాట తీసేస్తాం అనేవాళ్ళు ఎక్కువ. ఎవరో? పురుషులు. మీరు కావాలంటే డిక్షనరీలో చూడండి ఈ మాటకు అర్థాలేంటో, హీబ్రూ భాషకి ఉన్నటువంటి అర్థం ఏంటో మీరు వెళ్ళి ఎత్తుక్కోండి. అంత తీరిక ఎవడుకుంటా చెప్పండి? ఒకవేళ ఎతికి వాక్యం చెప్పినా కూడా నమ్మేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందుకనే అసలు సంఘాల్లో పురుషులు ఎవరు రారు. సంఘాల్లో ప్రార్థించే పురుషులు ఉండరు. వాళ్ళు దేనికి ఉపయోగపడతారంటే సంఘంలో గొడవలు వస్తే, సంఘంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూపు, కొంచెం సంఘంలో ఒక 30 మంది 50 మంది ఉన్నారనుకోండి, అందులోనే గ్రూపులు బ్యాచీలు ఎక్కువ, కులానికి ఒక బ్యాచీ ఎక్కువ ఒకే సంఘంలో. మళ్ళీ దీనిలో గొడవలు ఆడడానికి పురుషులంతా రెడీగా ఉంటారు. విభేదాలకి, గొడవలకి, అనుమానాలకి, సంశయాలకి, కోపానికి వీళ్ళంతా కూడా పురుషులు సంఘంలో రెడీగా ఉంటారు యుద్ధాలు చేయడానికి. గమనించారండి? ఇంకా పురుషులు దేనికి ఉండరు? ప్రార్థన చేయడానికి ఉండరు. వాక్యం ఏం చెప్తుంది తెలిసిన? దేవుడు ఏమంటున్నా, ముందల మీ సంశయాలు గొడవలన్నీ పక్కన పెట్టి మీరు చేయవలసింది ఏంటంటే, పురుషులారా మీరందరూ కూడా ప్రార్థన చెయ్యండి. ఇప్పుడు ఈ సంశయాలు గొడవలన్నీ కూడా, వివాదాలతో కూడినటువంటి గొడవలన్నీ కూడా ఏ సంఘాల్లో ఉంటాయో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఇదే 1 తిమోతి పత్రికలో చెప్పాడు. మీరు కావాలంటే చూడండి, నామకార్థ సంఘాల్లో ఉంటారు ఇట్లాంటి మగపిల్లలు. మీరు కావాలంటే బైబిల్ చదవండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువునానా? నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దని కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధములు కలిగి ఉన్న మీ గనుక వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరిస్తున్నాను. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయో తెలిసిన? నామకార్థ సంఘాల్లో జరుగుతాయి. పురుషులు ప్రార్థనలో ఉండరు. వీళ్ళంతా మా అయ్యగారినంటే వాళ్ళ తాట తీస్తాం, మా అమ్మగారినంటే వాళ్ళ తాట తీస్తాం,
అని విభేదాలతో కూడా ఉంటది. విశ్వాస సంబంధమైన నడక ఉండదండి. ఇలాంటి పరిచర్యలన్నీ ఏ సంఘాల్లో ఉంటే తెలిసిన నామకార్థ సంఘాల్లో పనిచేస్తాయి. నామకార్థ సంఘాల్లో ఉన్నటువంటి పురుషులంతా ఏం చేస్తారంటే కోపమును సంశయమును పెట్టుకొని యుద్ధాలు గొడవలు చేయడానికి ఉంటారు. ఇదే నామకార్థ సంఘాలంటే. ఇలాంటి నామకార్థ సంఘాల్లో ఉన్నటువంటి అబద్ధ బోధకుల చేతిలో బంధించబడి బాధపడుతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజలకి మారు మనసు లేదు, వాళ్ళ రక్షణ లేదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. ఏమండి, నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ లేదండి. వాళ్ళు రక్షించబడి మరి అరణ్యంలో నడిపించబడి పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళారు. కానీ పౌలు కొత్త నిబంధనలో వాళ్ళకి అసలు మారు మనసు లేదు, వాళ్ళ కొరకు నేను ఆసక్తితో ప్రార్థన చేస్తానని అంటున్నాడు. అంటే నామకార్థ సంఘాల్లో మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల ద్వారా పాస్టర్లు పాస్టరమ్మలు అయ్యి సేవలు చేస్తూ ఉంటారు. వాక్యం చూసేవాడెవడు లేడు. వాక్యంతో పని కన్నా మనం శరీర సంబంధమైన ప్రేమల ఉద్రేకాలతో సంబంధాలు కలిగి ఉండి వాళ్ళు దేవుని వాక్యానికి భిన్నమైన పాపాలు చేస్తున్నా సంఘంలో సేవకులు అనబడిన వారు తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయినా ఇతరుల పెళ్లిళ్ళు మాత్రం చేస్తారు. పెళ్లిళ్ళ బ్రోకర్ల ఉద్యోగం మాత్రం చేస్తారు. తన కుటుంబాన్ని తను కట్టుకోలేడు, తన కుటుంబాన్ని తను మోసుకోలేడు, తన కుటుంబంలో కట్టుకోలేకపోయినా ఆయన మాత్రం సంఘంలో సమాజంలో పాస్టర్ పెళ్లిళ్ళు కూడా దిగ్విజయంగా చేస్తాడు. ఏముందండి, పెళ్లి చేస్తే చక్కగా 10,000 అటు 10,000 ఇటు, బాధ ఏముంది? మంచి ఇన్కమ్. ఈ రోజున సేవ కాదు, ఒక వ్యాపారం లాగా చేస్తున్నారు. ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, బాబు మీలో సంఘంలో పురుషులు ఉంటారు కదా, పురుషులు విభేదాలతో సంశయాలతో కోపావేశాలతో ఉండకుండా వాళ్ళు వాటిని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండి వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. ఇది తిమోతికి నేర్పుతున్నాడు. నువ్వు అక్కడే ఉండు, ఎఫ్ఎస్సిలోనే ఉండు, అక్కడే ఉండి సంఘంలో పురుషులందరినీ కూడా ఇలా సిద్ధపరచు, పురుషులందరూ ఇలా ప్రార్థన చేయాలి. ఉందండి, ఈ రోజున ఇళ్లలో మన యజమానులు భర్తలు ఇలా ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేయట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళ వలన జరిగేది ఏంటో తెలిసిన సంఘాల్లో విభేదాలు గొడవలే ఉంటాయి. గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి అర్థమైంది చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పుస్తకం 1వ అధ్యాయము 2వ వచనం చదువునానా. 1 కొరింథీ పుస్తకం కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వాళ్ళై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, చూడండి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికి, చూడండి, ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ప్రతి స్థలం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతి స్థలం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతి స్థలం అనే మాటకి అర్థం ఏంటంటే హోల్ యూనివర్సల్. అంటే ప్రజలందరి నిమిత్తం నువ్వెక్కడ ఉండి ప్రార్థించినా, ఏ స్థలములో ఉండి ప్రార్థించినా అని అర్థం. అంటే నీ ప్రార్థన హోల్ యూనివర్సల్ అంతా కూడా పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రజలందరి రక్షణ. నువ్వు అమెరికాలో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థించిన వాళ్ళ రక్షణ నువ్వు ఎక్కడుండి ప్రార్థించిన, ఏ స్థలంలో ఉండి ప్రార్థించినా ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆ ప్రార్థన పరిశుద్ధమైనదిగా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు చేతులెత్తి ప్రతి స్థలములో నిలబడి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని రాయబడింది. అర్థమైందండి? ఎంతమందికి అర్థమవుతుంది తెలీదు. గమనించారా మీరు? ఇంకా 2వ కొరింథీ పుస్తకంలో కూడా చూడండి, 2వ అధ్యాయంలో 2వ కొరింథీ పుస్తకం 2వ అధ్యాయము
పోనీ 12 నుంచి 14 వరకు చదవన్నానా? మనకు కావలసిన వాక్యం 14లో ఉంటది. కొంచెం వివరణ కొరకు 12 నుంచి చదివిస్తున్నాను. క్రీస్తు సువార్త ప్రకటించుటకు, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమైనా అర్థమైందండి? మీరు చదువుకోండి, ఎంతవరకు అర్థమవుతుందో మీ ఇంటికి వెళ్ళి రెఫరెన్స్లన్నీ మళ్ళీ రివిజన్ చేసుకోండి, చదువుకోండి, తెలిసిద్ది. నేను అన్నిటి గురించి చెప్పడానికి నాకు సమయం సరిపోవట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి తెస్సలోని పత్రికలో కూడా మీరు చదవచ్చు. మొదటి అధ్యాయం 7-8 వచనాల్లో కూడా మీరు చూడొచ్చు. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను అక్కడ మాత్రమే కాకుండా ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము ఉన్నటువంటి మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. చూడండి, ప్రతి స్థలములో ఊరూరా ఎక్కడికెళ్ళినా కూడా వాళ్ళు పురుషులు సంఘం అందరూ కూడా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ఊరూరా ఊరేగించబడుతుంది. బిడ్డలారా, మరి ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ప్రతి స్థలం అనగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు, హోల్ యూనివర్సల్ అని అర్థం. ప్రతి స్థలం అనంటే ఎక్కడ ఎవరి కొరకు నువ్వు ప్రార్థించినా కూడా అది దేవుని చేత అంగీకరించబడుతుంది. ప్రతి స్థలము అనంటే అది సంశయములు మరి కోపములు మీరు విడిచిపెట్టి ప్రార్థించాలి. ఈ రోజున సంఘములో పురుషులు అలా ఉన్నారండి. ఈ రోజున అలాంటి దైవజనులను మనం చూడొచ్చా? ఆత్మీయ వాక్య విషయంలో రోషం కలిగినటువంటి దైవజనులను చూడొచ్చా? ఏం చూస్తారు చెప్పండి? కనుక ఈరోజు రాత్రి మనకు అర్థం కావలసినటువంటి విషయాన్ని మనం జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. పురుషులు సంశయమును కోపమును విడిచిపెట్టి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. చేతులు ఎందుకు ఎత్తాలి? చేతులతో పనేంటి? పురుషులకి బలవంతం ఎక్కడ ఉంటుందంటే చేతుల్లోనే ఉంటది. ఎందుకంటే ఈ చేతులు నీ బలము చొప్పున నీకు కలిగిన ఆశలు కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకోగలిగినటువంటి బలమంతా కూడా నీ చేతుల్లోనే ఉంటది. చూడండి, తాగటానికి భార్య అడ్డం అనుకోండి, అవసరమైతే భార్యను కూడా చంపేసేటువంటి తాగుబోతులు లేరా? చెప్పండి. వాళ్ళు తాగి వాళ్ళ చేతులతో అనేక మందిని కొట్టి తిట్టి దూషించి తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి బతికే వాళ్ళు లేరా? దేవుడు ఏమంటున్నాడంటే, పురుషులారా, మీ చేతుల్లో బలం ఉంది కదా, ఆ బలం మొత్తం దేవునికి అర్పించండి. నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన? వీళ్ళ బలము చేత, వీళ్ళ తెలివి చేత డబ్బుల్ని సంపాదించుకోవడానికి కష్టపడతారు, మోసం చేయడానికి కష్టపడతారు. ఈ చేతులను అపవిత్రతకు, పాపానికి, మోసానికి, మోసం చేయడానికి అప్పగించుకొని బ్రతుకుతారు. అందుకనే పురుషుల కొరకు ప్రత్యేకంగా రాయబడిన మాట ఏంటంటే, మీరు చేతులెత్తి ప్రార్థించాలి. ఎందుకని? మీ బలము ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు.
మొదట నీ బలమంతా చచ్చిపోయి నీ బలము ఎవరి మీద ప్రయోగించకుండా నిన్ను నువ్వు నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి నీ బలమును చేతులెత్తి దేవుని దగ్గర విజ్ఞాపనలు యాచనలు చెయ్యాలి. ఈ రోజున అలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారండి. పురుషులు చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి, కోపమును సంశయమును విడిచిపెట్టి నిండు హృదయంతో నశించిపోతున్న ముఖ్యంగా నామకార్థ సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఉన్నారండి? ఈ రోజున సంఘాల్లో అందరూ దేని కొరకు ప్రార్థనలు చేస్తున్నారు? పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పండగలు, డ్యాన్సులు, స్టార్లు, నక్షత్రాలు, వెండి బంగారాలు, మేకప్లు, పట్టు చీరలు, పువ్వులు, చెత్తమోక. మీకే దైవజనుడు చెప్పాడు? మీకు బుద్ధి జ్ఞానం ఎవడు చెప్తాడు? మీకు పనికి మాలినోళ్ళారా, ఎవడు చెప్తాడు మీకు బుద్ధి జ్ఞానం? ఒకవేళ అలాంటి చీకటి సంఘాల్లో ఉంటే ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకోండి. దరిద్రపు అబద్ధ బోధకుల యొక్క సంఘాల్లో కూర్చొని తృప్తి పడమాకండి. బుద్ధి తెచ్చుకోండి. వాక్యపు వెలుగులో చూసుకోండి. మీరు నేర్చుకున్న పద్ధతులు అపోస్తులు సంఘాల్లో ఎవరికైనా నేర్పారా? చూసుకోరే. నాశనమై చావడానికి, నరకానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కానీ అబద్ధ బోధలు ఉన్నాయని చెప్పినప్పుడు, దుర్బోధకులు ఉన్నారని దేవుడు చెప్పినప్పుడు, ఇప్పుడు మనం నడిపించబడేది అబద్ధ బోధలన, దుర్బోధలన. మీ ఆత్మలు రక్షించడానికి ఒక దైవజనుడు ఎలాగుండాలి? బైబిల్ తీసి చదివేవాడు ఎవడని ఉన్నాడా? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఉద్యోగాలు చేసేవాడి దగ్గరికి. దేవుని భయం లేకుండా మనుషుల చేత కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని బోధించబడుతున్న సంఘాలకి. ఏం చెప్పలేక మౌనంగా కూర్చుంటున్నాను. ఉపదేశాన్ని వింటున్న మన సంఘ పిల్లలైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చెత్త పద్ధతులు ఉన్న దగ్గరికి వెళ్ళమాకండి. మనకేమో ఇరుగు పొరుగు శరీర ప్రేమలు ఎక్కువ, ఆప్యాయతలు ఎక్కువ. వెళ్ళండి, తప్పులేదు. కానీ వాక్యాన్ని పక్కన పెట్టి మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు, దుర్బోధలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చొని ఏ వాక్యం వింటారు? నీ మనసు చెరుపుకొని దుర్బోధల తట్టు తిరిగిపోయి, ఇవాళ కాస్తే రేపొద్దునే నీ మనసు తిరిగిపోద్దు. గుర్తుపెట్టుకో. సత్య సంబంధమైన పరిశుద్ధుల ఉపదేశం అపోస్తుల దగ్గర ట్రైనింగ్ అయ్యి, పరిశుద్ధుల దగ్గర పెరిగి, అపోస్తుల చేత పంపబడిన దైవజనుల దగ్గర సంఘాల్లో మీరు చక్కగా ఎదగండి. మిగతా బోధలు వినొద్దు, వినకూడదు. ఎవరు చెప్తాడు బుద్ధి మీకు? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పవిత్రమైన మనసు కలిగి పవిత్రతతో చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి అని పురుషుల కొరకు ప్రత్యేకంగా చెప్పబడిన మాటలు ఇవి. చూడండి, సొలొమోను కానీ దావీదు కానీ చూడండి. సొలొమోను చూడండి ఎలా ప్రార్థన చేస్తాడో. మొదటి రాజుల పుస్తకం 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. మొదటి రాజుల పుస్తకం 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను యెహోవా ఇశ్రాయేలీయుల దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి యందైనను క్రింద ఉన్న భూమి యందైనను నీవంటి దేవుడు ఒకడును లేడు, నీలాంటి దేవుడు ఎవరు లేరు. పూర్ణ మనస్సుతో దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడనై ఉన్నావు. చూడండి, నిర్దోషమైన చేతులు, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. బలిపీఠం ఎదుట నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. దావీదు కూడా మీరు ఎన్నోసార్లు మీరు దావీదు జీవితంలో లేకపోతే కీర్తనలో మీరు చూసినట్లయితే చేతులెత్తి ప్రార్థిస్తున్నట్లుగా మనం ఎన్నో రెఫరెన్స్ చూడొచ్చు. మీరు చూస్తానంటే చూడండి నాన్న, 28వ కీర్తన 2వ వచనం చదవండి. 28వ కీర్తన
జై చదువున్నానా 28. 28 రెండో వచనం చదువు. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులెత్తునప్పుడు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. నా విజ్ఞాపన ధ్వని ఆలకించము. చేతులెత్తితేనంట అది విజ్ఞాపన ధ్వనిగా మారిద్దట. పరిశుద్ధమైన చేతులు, పాపము లేని చేతులు, కళంకము లేని చేతులు, మచ్చ డాగు లేని చేతులు. ఈ రోజున పురుషులు సంఘములో అలాగున్నారండి? అలాగ ప్రార్థన చేసే పురుషులు ఉన్నారా? పరిశుద్ధమైన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే వాళ్ళు ఉన్నారండి? ఈ రోజున సంఘాల్లో ఎతికినా దొరకరండి అలాంటి వాళ్ళు. మరి దేనికుంటారు పురుషులు సంఘంలో? గొడవలు ఆడడానికి, సంశయాలు తీర్చడానికి, యుద్ధాలు చేయడానికి, గొడవలు ఆడి మనస్పర్ధలు తేవడానికి, అందుకు పనిచేస్తారు సంఘంలో పురుషులు. వాక్యానికి భిన్నమైన దుర్బోధల తట్టు తిరగడానికి, మా వాక్యం కరెక్టే అని చెప్పుకోవడానికి తిరుగుతారు అంతే పురుషులంతా కూడా. ఏమండి నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందే? దేవుని లేఖనాలు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా చూడండి 63వ కీర్తన 6వ వచనం కూడా చదువునానా? 63వ కీర్తన 6వ వచనం చదవండి. కాగా నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను ఇలాగున స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. చూడండి, నీ నామమును బట్టి అంటే ఆయన నామము పరిశుద్ధమైనది. చూసారా? అంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండి చేతులెత్తాలి. నీ ఇష్టం వచ్చినట్టు అక్రమ సంపాదనలన్నీ సంపాదించుకుంటూ, అక్రమమైన లంచాలు పుచ్చుకుంటూ, అక్రమమైన పద్ధతుల్లో డబ్బులు సంపాదించుకుంటూ, నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటూ, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దశంభాగాలు ఎత్తున్నాను, కానుకలు ఎత్తున్నాను, నీ ప్రార్థనలు అసలు దేవుని సన్నిధికి చేరవు. ఇంకో విషయం చెప్పనా? ఏ భర్త అయినా సరే తన భార్యని బాధ పెడితే బైబిల్లో ఏమని రాసింది తెలిసిన? కృపా దానముగా ఇవ్వబడిన తన భార్య పట్ల సరైన ప్రవర్తన లేని వాని ప్రార్థన ఆలకించనని పేతురు పత్రికలో చెప్పబడింది. కృపాదానముగా ఇవ్వబడిందంట భార్య. ఆమె పట్ల సరైన ప్రవర్తన కనుక ప్రవర్తించకపోతే, ఆత్మ సంబంధమైన ప్రవర్తన కనుక లేకపోతే ఖచ్చితంగా అతని ప్రార్థన నేను ఆలకించనని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. భర్తలు భార్య విషయంలో, కుటుంబ విషయంలో, కుటుంబ జీవిత విషయంలో సమాధానం కలిగిన వారై ఉండాలి. ఈ రోజున భార్యతో సమాధానం లేదు కానీ దైవజనులకి పెళ్లిళ్ళు మాత్రం చేస్తారు మా సంఘాల్లో. ఏం చేతులు రా నాయనలారా! ఏడ నేర్చుకొని వచ్చి సేవకులై సేవ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. కుటుంబాన్ని కట్టుకోలేని వాడు సంఘాన్ని ఏం కడతాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా. ఈ 1 తిమోతి పత్రిక 3:9-3:5లోనే ఎక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా. ఎవడైనను 3:5 ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకుండా పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. అసలు దేవుని సంఘాన్ని ఎట్ట పాలిస్తాడు? కుటుంబాన్ని కట్టుకోకుండా పెళ్లిళ్ళు, పేరంటాలు తెగ చేస్తున్నారు. నేను చాలా చూస్తున్నానండి. సోషల్ మీడియాలో చాలా మందిని చూస్తున్నాను నేను. భయం ఉందండి అసలు. ఏం చెప్తాను చెప్పండి వాళ్ళ. అందుకనే పరిశుద్ధులు, ప్రభా నీ నామాన్ని బట్టి నేను చేతులెత్తుతున్నాను అంటే పరిశుద్ధతను ఎరుగుండి, ఆయన నామం పరిశుద్ధ నామం, పరిశుద్ధ నామాన్ని ఎరుగుండి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఈ రోజున సంఘములో పురుషులు ఆయన పరిశుద్ధతను ఎరుగుండి ఆ పరిశుద్ధతను విశ్వసించి తన జీవితంలో జరిగిస్తూ చేతులెత్తి ప్రార్థించేవాడు ఉన్నాడండి.
అలా ఏం అక్కర్లా, నేను ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళిపోతా. మరి ఎంత భ్రమపరచు ఆత్మ ఇవాళ ఎంత దారుణంగా కుటుంబాలను, సంఘాలను మోసం చేస్తా ఉంది. భయపడేవాడు ఎవడు లేడు. ఇంకా 41:2 చాలా ఉన్నాయిలేండి, 143:6 చాలా చాలా ఉన్నాయి. చూస్తాం, చేతులెత్తే అనుభవం. నేను అన్ని చెప్పడానికి నా సమయం సరిపోవట్లేదు కాబట్టి నేను కొంచెం ముందుకెళ్తున్నాను. చూడండి నాన్న, కీర్తనల పుస్తకంలోనే 24:3 కూడా చదువునానా. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలిగిన వాడు, పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. చూడండి, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడో. చూడండి, పరిశుద్ధ జీవితం కలిగి అక్రమ సంపాదన లేకుండా, వాక్యానికి విరోధమైన దుర్బోధలతో సంబంధం లేకుండా, చక్కగా పురుషులు సంశయమును, కోపమును విడిచిపెట్టి, విభేదాలను విడిచిపెట్టి, దుర్బోధల నుంచి దూరంగా వచ్చి పరిశుద్ధ సంఘంలో చేర్చబడి పరిశుద్ధ పర్వతం ఎక్కి మరి ప్రార్థించగలిగిన వాడెవడు? కంటిన్యూ చేయనా. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. చూడండి, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును పొందును. ఏమండి, ఈ రోజు నీ పిల్లలు ఈ వాక్య ప్రకారం ఎదుగుతున్నారండి? నీ భర్త, నీ పిల్లలు ఇలా ఉన్నారా? ఆలోచించండి. ఈ రోజున అసలు భర్తలు గుడికొచ్చే వాళ్ళు ఉన్నారండి? కుటుంబంలో యజమాని రక్షించబడకుండా, కుటుంబంలో యజమాని దేవుని మందిరానికి వెళ్లకుండా ఆ కుటుంబాలు ఎన్నడూ కూడా కట్టబడవు. భార్య ఒక్కతి ప్రార్థనకి వెళితే ఆ కుటుంబాలు కట్టబడవు. మీకు తెలీదు, మొదట ఆదాము గుడ్డోడైతేనే అవ్వ దగ్గరికి అపవాదం వచ్చింది. యజమాని గుడ్డోడైతే కుటుంబాన్ని మొత్తాన్ని పడగొట్టడానికి సాతాను రెడీగా ఉంటాడు. యజమాని వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉండి పరిశుద్ధ జీవితం చేస్తూ, పరిశుద్ధమైన చేతులెత్తుతూ, సంశయమును, కోపమును విడిచిపెట్టి అపోస్తుల ఉపదేశ క్రమం ప్రకారంగా సంఘములో చేర్చబడి పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. కోపమును, సంశయములు విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. మొట్టమొదటి కుటుంబంలో యజమానుడు అలాగే గనక లేకపోతే ఆ కుటుంబం ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా కూలిపోతాయి. ఆదాము మోసగించబడ్డాడు. ఇంటి యజమాని క్రమం తప్పినప్పుడు తన కుటుంబాన్ని పడగొట్టడానికి అపవాది చాలా చులకన చేసుకొని వచ్చేస్తుంది. అందుకని సంఘాల్లో స్త్రీలు ఎంతమంది కూర్చున్నా పురుషుడు రక్షించబడకపోతే ఆ కుటుంబం ఎప్పుడు చూడు గొడవలు, ఇబ్బందులు, మనస్పర్ధలు, సమస్తం కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. తాగుడు, వ్యసనాలు, గర్వం, పాపం, చెడుతనం, భయం లేదు. నా భార్య మంచిదని అనుకుంటున్నారు, చూస్తా ఉండండి. నువ్వు ఏ దరిద్రం ఇచ్చావో ఆ దరిద్రం నీ ఇంటిల్లి పాదికి వస్తుంది. మనుషుడా, నువ్వే విత్తుతున్నావు బయటికెళ్ళి? వ్యభిచారాన్ని, కోపాన్ని, ధనాశని, వ్యామోహాన్ని, తాగుడుని, చెడుతనాన్ని విత్తుతున్నావు. అదే నీ ఇంటికి వస్తుంది. ఇంటి యజమానుడు బయటికెళ్ళి ఏ అక్రమాన్ని విత్తుతున్నాడో అదే అక్రమం మన ఇంటిల్ల పాది అనుభవిస్తారు. తల్లిదండ్రులు చేసిన పాప దోషం భార్య, కుటుంబం, పిల్లలు అందరూ కూడా అనుభవించి తీరతారు. భయం ఉందండి? చెట్టు ఏరులో చేదుంటే చెట్టు ఆకుల్లో, కాండాల్లో, కాయల్లో అన్నిటిలోకి చేదు వస్తుంది. తల్లిదండ్రులు చెట్టు ఏరు లాంటి వాళ్ళు. యజమానుడు, కుటుంబ యజమాని గనుక రక్షణ మారు మనసు లేకపోతే ఆ కుటుంబంలో భార్య పిల్లలు మారు మనసు పొందినా వ్యర్థమే. ఎందుకని? ఎప్పుడు చూడు తగాదలు ఉంటాయి, ఎప్పుడు చూడు మనస్పర్ధలు ఉంటాయి. విశ్వాసం కలిగి రక్షించబడిన వాళ్ళు కూడా పడిపోతారు కొన్ని నెలల తర్వాత. ఏమంటారు తెలిసిన? అడిదిరిగి తిరిగి, ఏముందండి ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, మా ఆయన మారలేదు, ఇంకేం దేవుడు అండి, దేవుడితో మాకేం పని లేదు, మేము ప్రార్థన మానేస్తే మా ఆయన నన్ను బట్టి ఎంతో సంతోషపడతారు, మా ఇంట్లో గొప్ప సమాధానం కలుగుద్ది అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఎడిదిరిగిన బలహీనుడు ఇంటి యజమాని పడిపోతే
ఆ ఇంటి యజమాని బలహీనుడైతే ఆ ఇంట్లోకి రోడ్డు మీద వెళ్ళే ప్రతి కుక్క ఆ ఇంటిలోకి వచ్చేస్తుంది. భయం ఉందండి. ఈ రోజున కుటుంబాల్లో యజమానుల రక్షణ లేదు, మారు మనసు లేదు. అడ్డగాడిదలు తిరుగుతున్నారు లోకం మీద పడి. అదేమనంటే మా ఆవిడ ప్రార్థన చేస్తున్నారులేండి, మా పిల్లలు ప్రార్థనకి వేస్తున్నారులేండి. నువ్వెట్ట నటిస్తున్నావో నీ భార్య నీ పిల్లలు కూడా కొద్ది రోజులు అయిన తర్వాత అలానే నటిస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళటం నిజమే, కానీ దేవుడు కోరుకున్న జీవితం నీ భార్య పిల్లలు చేయలేరు. చదవండి యెషయా పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి నాన్న. యెషయా పుస్తకం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచిపెట్టి పోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కట్టబడుదురు. మీరెలా కట్టబడతారు? ఎప్పుడు చూసినా తిరుగుబాట్లు, గొడవలు, మనస్పర్ధలు ఇళ్లలో ఉంటే భర్తల మారు మనసు పొందకుండా మీరెప్పుడు కట్టబడతారు? మీరు అసలు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైపోయింది. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయేను, మీ దేశం మొత్తం పాడైపోతుంది భర్తలు మారు మనసు పొందక. మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయేను, మీ ఆ పట్టణాలన్నీ అగ్ని చేత కాలిపోతున్నాయి. ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. మీరు ఎరగని అన్యజనులు మీ భూముల్ని, ఆస్తుల్ని లాక్కుంటారు. అన్యులకు తటస్థించు నాశనము వలె, అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయేను. అది లెక్క. ఎలా ఉన్నారు చూశారుగా. ఈరోజు దైవజనుడిగా మీ అందరి కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నానండి. మీరు యోనా పుస్తకంలో మీరు చూడండి, టకటక చదువునానా యోనా పుస్తకం, లేకపోతే యెషయా పుస్తకం 56:2 కూడా చదువునానా. యెషయా పుస్తకం 56:2, యోనా పుస్తకం 3:9. నేను నియమించిన విశ్రాంతి దినమును, నేను నియమించినటువంటి విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. మగపిల్లలారా, ఏ కీడు చేయకుండా మీ చేతులు బిగబట్టండి. ఎందుకని? మగపిల్లలకున్న ధైర్యం ఏంటి? సంఘంలో ఉంటారు మగపిల్లలు అంతా దేనికోసం తెలిసిన? ఎవడు పోట్లాడితే వాడి మీదకి వెళ్ళి పోట్లాడడానికి, గొడవలు అయితే ఫస్ట్ ఉండటానికి. దేవుడు అంటాడు, మీ చేతుల ద్వారా చేసేటువంటి కీడు విషయంలో మీ చేతులు బిగబట్టుకొని ఆపుకోండి. అర్థమైందా? కోపమును సంశయమును కలిగి ఉండి. అందుకని యెషయా రాశాడు, మీ చేతులు బిగబట్టుకోండి, కొట్లాట్లకి తగాదలాడడానికి ఉపయోగించమాకండి. సంఘానికి వెళ్తున్నారు, బుద్ధి కలిగి ఉండండి. పరిశుద్ధమైన చేతులతో చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం నేర్చుకోండి. పురుషులారా, కీడుకు ప్రతి కీడు చేయమాకండి. అంటే బిగబట్టే వాళ్ళు ఉన్నారండి. సత్యవాక్యానికి విరోధంగా లేచి అవసరమైతే పాస్టర్లను తంతానికి కూడా రెడీగా ఉన్నారు. మీరు చేసే పద్ధతి తప్పు అని చెప్తే చాలు, వాక్యానుసారంగా ఈ నడక, ఈ పరిచర్య తప్పు అని చెప్తే చాలు, తన్నేవాళ్ళు ఉన్నారు ఇవాళ. మీకా పుస్తకం, యోనా పుస్తకం కూడా చదివినా 3:9. యోనా పుస్తకము, మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచిపెట్టి తాము చేయు బలాత్కార్యమును చూడండి, చేతులతో బలాత్కారం చేస్తారంట. చూసారా? నినివే పట్టణస్తులు చేతులతో బలాత్కారం చేస్తారు. ఎవరు? పురుషులండి. చేతులతో బలవంతం చేస్తారట. పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించాలి. మీకా పుస్తకంలో కూడా చదువునానా 7వ అధ్యాయం 3వ వచనం కూడా చదువు. రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, బహుమానం కోరుతారు. అధిపతులు లంచము పుచ్చుకొందురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటారు. గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయుదురు, పెద్దవారు
మోసపు ఆ కీడు ఆలోచనలు తెలియచేయుదురు. అలాగున వారు ఆ. ఏకపట్టుగా నుండి ఉండి దాని ముగింతురు. చూసారా, 2 చేతులతో కీడు చేస్తారంట. ఎవరు వీళ్ళంతా? పురుషులండి, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఒక తండ్రిగా దైవజనుడిగా మీకు చెప్పేది అదేనండి. సంఘములో పురుషులు సంశయమును కోపమును మాని పరిశుద్ధమైన జీవితం చేస్తూ నిష్కపటమైన మంచి మనస్సాక్షి కలిగిన వారై, ప్రేమ కలిగిన వారై పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించాలి. ఇది సంఘాల్లో పురుషులకు ఇవ్వబడినటువంటి జీవితం. ఈ రోజున అలాంటి పిల్లలు ఏ సంఘంలో ఉంటారో ఆ సంఘంలో ఉన్నటువంటి పురుషులు సత్య సంబంధమైన సంఘములో వాళ్ళు కట్టబడిన వాళ్ళే నడిపించబడతారు. కాబట్టి ఈరోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈరోజు రాత్రి ఖచ్చితంగా అలాంటి ఉపదేశాన్ని ఖచ్చితంగా మనం గ్రహించుకొని జాగ్రత్త పడి, మరి అపోస్తులుడైన పౌలు ఆ రోజున సంఘానికి నేర్పినట్టుగా మనందరం కూడా నేర్చుకుని సిద్ధపడడానికి ప్రభు తన కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ రోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆసక్తి కలిగి పట్టుదల కలిగి మేము ఎలా ప్రార్థించాలో పౌలు యొక్క జీవితంలో నుండి మేము అందరం చూడడానికి కృపనిచ్చారు. అలాగే నాయన 8వ వచనంలో కూడా పురుషులు మరి కోపమును సంశయమును మాని పరిశుద్ధత కలిగి ఉండి నాయన చేతులెత్తి ప్రార్థించాలని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ ప్రకారంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు దర్శించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం విశ్వసించిన బిడలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్.